హలో ఎవ్రీవన్. బిస్కెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. కానీ ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకోవడం అంటే అందరూ ట్రై చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా 2 కప్పుల చక్కెర, 2 కప్పులు లేదా 3 స్పూన్స్ అండి. సో కప్స్ కాకుండా స్పూన్స్ తీసుకోండి. ఒక 3 స్పూన్ల చక్కెరకి ఒక 5 ఇలాచీలు వేసేసి పౌడర్ చేసేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుందాం, ఒక పెద్ద గిన్నె. అందులో 2 స్పూన్ల నెయ్యి అండి. సో ఇది ఆవు నెయ్యి అన్నమాట, మేము ఊరు నుంచి తెచ్చుకుంటాము. సో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేద్దాం. పౌడర్ని కూడా నెయ్యిలో వేసేసి ఒక 2 స్పూన్లు లేకపోతే 1 కప్పు వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి. ఇక్కడ గోధుమ పిండి తీసుకోవచ్చు, మైదా పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కదా అనేసి గోధుమ పిండితోనే చేసేస్తున్నాను. సో కొంచెం సోడా, వంట సోడా, ఇది బేకింగ్ సోడా కాదు. కొంచెం లైట్గా చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇక అన్నిటినీ ఇలా చేయి పెట్టేసి మంచి కలుపుకోవాలి. మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి మనం కలుపుతుంటేనే ఆ పొడి పొడి అనేది మన చేతులకు తెలుస్తుంది, ఆయిల్. సో ఇప్పుడు అది కొంచెం పొడి పొడి అయిన తర్వాత కొంచెం పాలు లైట్గా వేసేసుకొని పిండిలా కలుపుకోండి. మరీ పిండిలా అంటే మెత్తగా కలుపుకోవద్దు, లైట్గా కొంచెం గట్టిగానే ఉండాలి. సో నేను చూపించాను కదా, అదే విధంగా కలుపుకోండి. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయి ఒక 10 నిమిషాలు హీట్ అవ్వాలి. అది హీట్ అయ్యేలోపు మనం కలిపెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని చేయితోని లొత్తుకొని, ఒక స్పూన్స్ ఉంటాయి కదా, ఫోర్క్ స్పూను, ఆ స్పూన్తో ఇలా ప్రెస్ చేసేసుకొని నేను కాజు బాదం కన్ఫ్యూజ్ అవుతుంది. సో బాదంని ఇలా పైన పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో పిల్లలు కూడా తినడానికి తొందరగా ఇష్టపడతారు, ఎందుకంటే పిల్లలకు అట్రాక్టివ్ ఉండాలి కదండి. సో మామూలుగా ఉంటే వాళ్ళంతా నచ్చరు. సో ఇలా 10 నిమిషాలు స్టవ్ పైన హీట్ అయిన దానిపైన బిస్కెట్స్ మళ్ళీ బేక్ చేసేసుకుంటే బిస్కెట్స్ అయితే రెడీ అండి. ఎంతో కష్టపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెట్టే మనం కూడా తినొచ్చు. ఇదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. బాయ్ అండి. 3, 2